First, CP Visakhapatnam City Police officers, press, citizens of Visakhapatnam. ఈ రోజు ఒక శుభం, ఒక మంచి రోజు. ఈ వెబ్సైట్ లాంచ్ చేసి ఈ ఒక సిటిజన్స్కి మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏమేమి సర్వీస్ అందిస్తున్నాము మొత్తం దాంట్లో డీటెయిల్గా ఉన్నాయి. విశాఖపట్నం ఒక నాలెడ్జ్ సిటీగా, ఇండియాలో ప్రపంచంలో ఒక నాలెడ్జ్ సిటీగా హైదరాబాద్ లాగా ఎమర్జ్ అవుతుంది. నేను చూశాను అప్పుడు కూడా అర్లీ 2000లో ఆ సిటీ ఇట్లా డెవలప్ అయింది. విశాఖపట్నం కూడా అట్లాగే డెవలప్ అవుతుంది. సిటిజన్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సర్వీస్ ఇండస్ట్రీ కానీ, నాలెడ్జ్ సిటీలో ఉన్న సమస్యల్లో కానీ ఈ వెబ్సైట్లో మొత్తం కవర్ అయిపోయింది. దాదాపు మొత్తం కవర్ అయిపోయింది. చాలా మంచి website. I congratulate the entire city of Visakhapatnam City Police and particularly city of Visakhapatnam for all his interest in launching these services. These services are very, very important. These are the day-to-day issues which every citizen faces. The problem the citizen faces, they don't know whom to approach. Okay, emergency ఉన్నప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలా, లేకుండా ఇన్ఫర్మేషన్ కావాలా, ఎక్కడి నుంచి తీసుకుంటాము చాలా మందికి తెలియదు. బట్ ఇది వెబ్సైట్ ద్వారా అన్ని దాదాపు అంటే సెల్ ఫోన్ పోయింది, లేకుండా చిన్న కంప్లైంట్ ఉన్న, సోషల్ మీడియాలో ఉన్న సమస్యలు ఇవన్నీ మన వెబ్సైట్లో అన్ని కవర్ అయింది. చాలా మంచి పాయింట్స్. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోడల్ వెబ్సైట్ విచ్ other units will try to replicate. Very good website. And I congratulate the technical team also who has done a very good job about this. And it's quite dynamic. So మీ అందరికీ తెలుసు ఈ మనకి కామన్ ప్రాబ్లమ్స్, డే టు డే ప్రాబ్లమ్ అందరికి మనం ఫేస్ చేస్తున్నాము సైబర్ క్రైమ్ మీద. సో స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారు మనకి అందరికి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ సైబర్ క్రైమ్ మీద మనం ఫోకస్ చేయాలా. ఇప్పటి నుంచి సైబర్ క్రైమ్ అంటే మన లైఫ్ లో సెల్ ఫోన్ అంటే మన లైక్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, సో మన దానిలో సో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సైబర్ క్రైమ్ సైబర్ క్రిమినల్స్ ప్రతిరోజు ఒక డిఫరెంట్ టైప్ లో చేస్తున్నారు. మన కూడా అది. సో AP police is now opening up a cyber war room also to handle the complaints 24/7 and then solve the problems of the common citizens. So once again I congratulate the Vizag City Police and then the team and the citizens of Vizag, particularly the citizens of Vizag who can avail their services. Thank you.